హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఈరోజు ఈ వీడియోలో రీసెంట్గా ఎంహెచ్ఎస్ఆర్బి ఎగ్జామ్ జరిగింది కదండి. దాంట్లో షిఫ్ట్ 2 పేపర్ డిస్కస్ చేయబోతున్నాను. పేపరా ఎందుకు, ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసాయి కదా, మళ్ళీ ఎందుకని అని క్వశ్చన్ మీలో రేజ్ అవ్వచ్చు. సో నేను మెయిన్ మోటో ఏంటిది ఈ వీడియో తీసుకురావడానికి అని అంటే, చాలామంది లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్స్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. సో నేను చెప్పాల్సింది ఏంటిదని అంటే, ఒకవేళ మీ మోటో గనక గవర్నమెంట్ జాబ్ ఉంది, ఎప్పుడైనా ఫ్యూచర్లో తెచ్చుకోవాలన్నప్పుడు ప్రిపరేషన్ అనేది డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ పడిన తర్వాత మనం ఓన్లీ రివిజన్ చేయాలి. సో అది ఎంతవరకు నిజం అని చెప్పడానికే ఈ వీడియో అనమాట. ఎందుకంటే మనం నర్సెస్ కదా, ఏది నాలెడ్జ్ని మనము ఊరికేనే అక్వైర్ చేయలేము. ఏదైనా చెప్తే కూడా దాన్ని వెనక రేషనల్ చూడాలి. సో అలానే నేను కూడా గాలి మాటలు చెప్పదలుచుకోలేదు. సో హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. సో డే 1 నుంచి మనము ప్రిపేర్ అవుతూ ఉండాలి. నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ట్రై చేయాలి. ఎంసీక్యూస్ మీద ఫోకస్ చేయొద్దు. ఇవన్నీ మాటలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పడానికే ఈ వీడియో. సో అందరూ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ వచ్చిందని చెప్తున్నారు, కానీ నేను పేపర్ చూస్తే నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే నేను ఈ షిఫ్ట్ 2 పేపర్లోనే అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్స్లో మా దగ్గర 38 to 39 క్వశ్చన్స్ నా వీడియోస్లోకి వెళ్ళి వచ్చాయి. ఇంకా నా వీడియోస్లో చాలా మటుకు అంటే 25% కూడా, అంటే అవుట్ ఆఫ్ ద పోర్షన్, ఎవ్రీ పోర్షన్లో కూడా మొత్తం డీటెయిల్గా కూడా నేను చేయలేదు. ఓన్లీ ఇంపార్టెన్స్ మీదనే చేశాను. దట్టు ఇంకా అంటే మన 9 సబ్జెక్ట్స్ 4 ఇయర్స్ సబ్జెక్ట్స్ని అన్నిటిని కంపేర్ చేసి చూస్తే కూడా నాట్ ఓన్లీ 25 to 30% ఆఫ్ వీడియోస్ లేవు నా దాంట్లో, బట్ స్టిల్ అందులో కూడా వచ్చాయి. దాని మెయిన్ బ్యాక్ ఏంటిదని అంటే నాలెడ్జే అండి. ఎందుకంటే ఎంసీక్యూస్ చెప్పేటప్పుడు కూడా నేను ఒకదాని మీద ఫోకస్ చేయలేదు, మిగతా రిమైనింగ్ 3 మీద కూడా 3 ఆప్షన్స్ మీద కూడా ఫోకస్ చేశాను. సో ఆ నాలెడ్జ్ తోటి మీరు డెఫినెట్లీ, ఒకవేళ నా జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అవుతే, నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళైతే డెఫినెట్లీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. వాళ్ళు ట్రై అయితే డెఫినెట్లీ చేస్తారు. సో అలానే ఉన్నాయన్నమాట ఈ క్వశ్చన్స్ అన్నీ. సో నేను చెప్పిన మాటలు ఎంతవరకు నిజమో చూద్దామా. సో నేను చేసిన వీడియోస్లోకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ టచ్ అయ్యాయో కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో షెల్ వి స్టార్ట్ ద వీడియో? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది క్వశ్చన్ పేపర్ అండి. సో ఇందులో ఇది సెకండ్ షిఫ్ట్ వాళ్ళది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఉందండి ఇందులో? సో మోస్ట్లీ హార్ట్ షేప్డ్ అడిగారు. ఐడెంటిఫై ద మైట్రల్ వాల్వ్ కరస్పాండింగ్ విత్ ద కరెక్ట్ ఆల్ఫాబెట్ ఇన్ ద పిక్చర్. సో ఇది ఒకవేళ నా వీడియోస్ కనుక చూస్తే మీరు కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఎంసీక్యూస్ వీడియోలో నేను ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేశాను. మైట్రల్ వాల్వ్ని బైకస్పెడ్ వాల్వ్ అని కూడా అంటారండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో ఎవరైతే నా వీడియోస్ చూస్తే ఈ క్వశ్చన్ని మీరు డెఫినెట్లీ అటెంప్ట్ చేసేవాళ్ళు. సెకండ్ క్వశ్చన్, హెవార్సన్ కెనాల్స్ ఆర్ ఫౌండ్ ఇన్. ఇది కూడా నేను ఎక్కడ నా వీడియోలో ఎక్కడ డిస్కస్ చేయలేదు. అండ్ థర్డ్ క్వశ్చన్, హార్మోన్స్ దట్ రెగ్యులేట్ ద స్లీప్ వేక్ సైకిల్. దీని గురించి కూడా నేను ఎక్కడ నా వీడియోస్లో డిస్కస్ చేయలేదు. దెన్ విచ్ ఆఫ్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్ గురించి కూడా నేను ఎక్కడ చెప్పలేదు. సో దిస్ ఆల్సో నాట్. అండ్ ఇది చెప్పాను, గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా నేను మైక్రోబయాలజీ ఎంసీక్యూస్లో దీని గురించి డిస్కస్ చేశాను. సో దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్ యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్, ఒకవేళ నా వీడియోస్ గనక చూస్తే. అండ్ ఇది కూడా డిఎన్ఏ వైరస్ గురించి కూడా మాక్ టెస్ట్లో హెచ్ఐవి వైరస్ చెప్పేటప్పుడు డిస్కస్ చేశాను. సో ఇది కూడా మీరు ఏబుల్ టు అటెంప్ట్, ఎందుకంటే పోలియో, ఇకో, పాలీ కాదు. ఓకే, లైక్ దట్. అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ క్వశ్చన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు. ఇది కూడా నేను సైకాలజీ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు దీని గురించి నేను చెప్పాను. సో క్లియర్ 4 క్వశ్చన్స్. ఒకవేళ నా వీడియో కనుక మీరు చూసి ఉంటే ఈ 4 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేవాళ్ళు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ విల్ సీ. ఇదైతే కామన్గా పెట్టవచ్చు, మాస్లో హైరార్కీ నీడ్స్ అంటే ఏంటిది అనేది. సో దాని గురించి నేను డిస్కస్ చేయలేదు. దీని గురించి సోషలైజేషన్ గురించి చెప్పాను ఇన్ ద సొసైటీ. ఓకేనా, సోషియాలజీ ఎంసీక్యూస్ ఏవైతే మనం డిస్కస్ చేసామో దాంట్లో దీని గురించి నేను డిస్కస్ చేశాను 5. అండ్ దిస్ ఆల్సో ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీలో మెట్రియార్కీ, ప్యాట్రియార్కీ గురించి కూడా డిస్కస్ చేశాను. సో దిస్ ఇస్ ద 6th క్వశ్చన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్, ఒకవేళ నా వీడియోస్ కనుక మీరు చూసి ఉంటే. ఓకేనా. సో 10 క్వశ్చన్స్లోనే 6 క్వశ్చన్స్ వచ్చాయి చూడండి.
ఓకే. 11th క్వశ్చన్ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ అటానమీ, బెనిఫిషియర్స్, జస్టిస్ ఇవి కూడా నేను నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్లో చెప్పాను దీని గురించి కూడా. సో 7 క్వశ్చన్స్. సో 12th క్వశ్చన్ నేనైతే ఎక్కడ నా వీడియోస్లో పాల్పేషన్, ఆస్కల్టేషన్స్ గురించి నేను డిస్కస్ చేయలేదు. బట్ జనరల్గా మీకు గనక తెలిసి ఉంటే ఇది పెట్టగలుగుతారు. 2 క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. ఒకవేళ మీకు జనరల్గా నర్సింగ్కి సంబంధించింది ఉంటే యూ క్యాన్ అటెంప్ట్ ఇట్. ఓకేనా. సో సడన్ ఆన్సెట్, సివియర్ సిమ్టమ్స్, రిలేటివ్స్లీ డ్యూరేషన్ దీని గురించి నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. క్రానిక్ ఇల్నెస్, అక్యూట్ ఇల్నెస్ గురించి కూడా ఐ డిడ్ంట్ డిస్కస్ ఇన్ మై వీడియోస్. 14th క్వశ్చన్ అయితే జనరల్గా మీరు పెట్టగలుగుతారు. ఎలివేటెడ్ 45 to 60 degrees యాంగిల్స్ ఇస్ కాల్డ్ ఫాలోస్ పొజిషన్స్. బట్ పొజిషన్స్ గురించి నేను చెప్పలేదు. సో ఇప్పుడు వరకు టిల్ 14 క్వశ్చన్స్ వరకు 7 క్వశ్చన్స్ నేను చూస్తే నా వీడియోస్ చూస్తే అటెంప్ట్ చేసేవాళ్ళు. అండ్ దిస్ ఆల్సో ఈజ్ దేర్ ఇన్ మై వీడియో ఛానల్. ఓకే. సో దీంతో కలిపి టిల్ 8 క్వశ్చన్స్ యూ క్యాన్ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. అండ్ 3 క్వశ్చన్స్ జనరల్గా కూడా మీరు అప్లై చేయొచ్చు. సో 15లో 8 + 3 11 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేవి లాగానే ఉన్నాయి. ఓకేనా. సో దిస్ ఇస్ ద క్వశ్చన్స్. 16th నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ స్టెరిలైజేషన్. సో ఇది నేను నా వీడియోస్లో ఎక్కడ లేదు. 17th కెమికల్ ఫ్యాక్టరీ. అంటే ఇది నేను ఫస్ట్ ఎయిడ్లో డిస్కస్ చేశాను, ఐస్లో పడితే ఏం చేయాలి అని. బట్ జనరల్గా ఫస్ట్ ఎయిడ్ అయితే ఎందులో అయినా ఫస్ట్ ఏది పడినా మనం వాష్ చేస్తాం ప్లెంటీ ఆఫ్ ప్లెయిన్ వాటర్తో. ఆ నాలెడ్జ్ తోటి ఈ క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంతో కలిపి 9 క్వశ్చన్స్ వచ్చాయి నా వీడియోస్ చూస్తే. సో 9th క్వశ్చన్ ఇట్ ఈస్. సో 18th క్వశ్చన్ వీ క్యాన్ అటెంప్ట్ ఇట్. ఓకేనా. ఇది జనరల్గా అడిగింది. సో జనరల్గా మీరు పెట్టేది 4 క్వశ్చన్స్ వచ్చాయి. మెడికేషన్, ఫైలేరియా మెడికేషన్స్ గురించి నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. అండ్ ఇది కూడా నేను సిహెచ్ఎన్ అంటే చైల్డ్ హెల్త్ నర్సింగ్ పార్ట్ 2ది తీసిన దాంట్లో క్లియర్గా దీని గురించి ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ నేను మాట్లాడాను. సో ఇక్కడికి 10 క్వశ్చన్స్ వచ్చాయి నా దాంట్లోకి వెళ్ళి. అండ్ శ్రీవాస్తవ్ కమిటీస్ గురించి కూడా నేను చెప్పాను. 11th క్వశ్చన్. ఓకే. దీని గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఎడ్యుకేషన్, సోషలైజేషన్ గురించి మాట్లాడాను. ఇది సోషియాలజీ MCQస్లో ఉన్నాయి, కానీ డైరెక్ట్గా ఎక్కడ అడగలేదు. జస్ట్ లైక్ ఇండైరెక్ట్లీ. ఇట్స్ 12th క్వశ్చన్. సో ఓరల్ పోలియో వ్యాక్సిన్ గురించి కూడా నేను ఒక లాస్ట్లో షార్ట్స్ తీశాను. 6 ఎక్కడెక్కడ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఇస్తారు అనే దాంట్లో. సో దిస్ ఈజ్ ద 13th క్వశ్చన్. 24లో 13 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ 4 మీరు జనరల్గా కూడా అటెంప్ట్ చేసే క్వశ్చన్స్. సో టోటల్ 17 క్వశ్చన్స్. సో నాట్ ఏ జోక్, రైట్. సో 25th క్వశ్చన్ నేను డిస్కస్ చేయలేదు. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ది. దెన్ హారెక్స్ టెస్ట్ గురించి కూడా నేను డిస్కస్ చేయలేదు. దెన్ దిస్ వన్ ఆల్సో ఐ డిడ్ంట్ డిస్కస్డ్. ట్యూబర్క్లోసిస్ ది నోటిఫికేషన్ డేటెడ్ 7th May 2012 అయితే నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. సో నెక్స్ట్ 28th క్వశ్చన్. కౌన్సిలింగ్ ఆఫ్ HIV. ఇది కామన్గా మీరు జనరల్గా రాయొచ్చు. అయితే HIV క్లయింట్స్కి మనం కౌన్సిలింగ్ అయితే ఇండివిజువల్ అప్రోచ్గానే ఇస్తాం. సో టోటల్ 5 జనరల్గా మీరు థింక్ చేసి రాసే క్వశ్చన్స్. సో ఇవి 5, అవి 13. సో ఇవి లెక్చర్ మెథడ్స్. ఇవి మెథడ్స్ కూడా నేను నర్సింగ్ ఎడ్యుకేషన్ MCQస్లో చెప్పాను. సో దిస్ ఇస్ ద 14th క్వశ్చన్ నా వీడియోస్లో నుంచి వచ్చినాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా. దెన్ బాడీ మాస్ ఇండెక్స్ గురించి నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఫుడ్ అడల్టరేషన్స్ గురించి కూడా నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. సో దిస్ క్వశ్చన్ ఆల్సో ఐ డోంట్ నో, అంటే నా దాంట్లో లేవు. అండ్ ఇది కూడా నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు నా వీడియోస్లో ప్రెజెంట్. సో బ్లడ్ బ్యాంక్ క్వశ్చన్ కూడా నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. సో ఇది కూడా అంటే అవుట్ ఆఫ్ కవరేజ్ నా దాంట్లో. ఇది మట్టుకు యూ క్యాన్ రైట్ ఇట్. మనం ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక వీడియోలో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ మాక్ టెస్ట్లో డిస్కస్ చేసాం సర్క్యులేటరీ నర్స్ అండ్ ద స్క్రబ్ నర్స్ కూడా. సో దిస్ ఈస్ ద 15th క్వశ్చన్. ఓకే. ఒకవేళ కేర్ఫుల్గా వీడియోస్ వింటే డెఫినెట్లీ ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు అటెంప్ట్ చేసేవాళ్ళు. లిగ్నోకేన్ ఇంజెక్షన్స్ గురించి కూడా నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. దెన్ 36th క్వశ్చన్. పెరిటోనైటిస్, కోలిసిస్టెక్టమీ గురించి కూడా నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. వోండ్ గురించి కూడా రిలేటెడ్ గ్రాన్యులేషన్ టిష్యూస్ కూడా నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. సో దిస్ క్వశ్చన్స్ లేదు. సో 37లో మోస్ట్లీ 17 క్వశ్చన్స్ వచ్చాయి. 5 యూ క్యాన్ అటెంప్ట్ ఇట్. దీని గురించి కూడా నేను చెప్పాను. డ్రాప్స్ పర్ మినిట్ ఎలా చూడాలో, ఫ్లో రేట్ దీని మీద నేను ఒక వీడియోనే చేసి పెట్టాను.
మీకు ఆల్రెడీ మాక్ టెస్ట్ చెప్పినప్పుడు కూడా ఒక్కసారి వీడియోది లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి అని కూడా చెప్పాను. సో దిస్ బికమ్ టోటల్ 16 క్వశ్చన్స్. ఇది ప్రోటాన్ పంప్ ఇనిబిటర్స్ ఏంటిది అనేది ఎవరైనా బెడ్ సైడ్ ప్రాక్టీస్ అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ చెప్తారు. మెట్రోజిల్, ఆల్బెనిడోజోల్ అన్ని డిఫరెంట్గా ఇచ్చాడు వాడు. ఓకేనా? సో దట్ ఈస్ ద 6th క్వశ్చన్. అండ్ మైస్థేనియా గ్రేవిస్ గురించి నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. అమైనోఫిలిన్ బ్రాంకియల్ ఆస్తమా గురించి కూడా నేను ఏం డిస్కస్ చేయలేదు. సో టోటల్ 41లో 16 క్వశ్చన్స్, అవి 5 క్వశ్చన్స్ మీరు జనరల్గా రాసేవి వచ్చాయి. సో టోటల్ 21. ఇది కామన్ అండి, అక్యూట్ అపెండిసైటిస్. ఇది కూడా మీరు జనరల్గా రాయొచ్చు. మెక్బర్న్స్ పాయింట్, ప్రెషర్ పాయింట్, మాఫ్ ఇవేవీ లేవు. సో టోటల్ 6 క్వశ్చన్స్ మీరు జనరల్గా నర్సింగ్ అంటే ఏంటిదో తెలిసిన వాళ్ళు డెఫినెట్లీ రాస్తారు. అండ్ ఇది కూడా జనరల్గా రాసే క్వశ్చనే. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రివెంటింగ్ అండ్ మేనేజింగ్ హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ అని అన్నారు. సో ఆబ్వియస్లీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సే ఉంటుంది. సర్కులేటరీ చార్జ్ నర్స్, హాస్పై నర్స్ అయితే కారు. సో ఇక్కడికి 16 + 7 టోటల్ 21 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 43లో. ఓకే, దెన్ దిస్ క్వశ్చన్, ఇది కూడా నేను బర్న్స్ టాపికే చేసి పెట్టాను తెలుసా, ప్రజెంటేషన్ లాగా చేసి పెట్టాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూసుకుంటే డెఫినెట్లీ ఈ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేసేవాళ్ళు. సో టోటల్ 17 క్వశ్చన్స్, 17 ఇవి, 7 అవి. దెన్ మానియా కూడా మెంటల్ హెల్త్ నర్సింగ్లో దీని గురించి స్టార్టెడ్, అంటే దీని గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. దట్ ఈస్ ద 18th క్వశ్చన్. అండ్ దిస్ ఈజ్ వాట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిపీటెడ్ ప్యాటర్న్స్, 2-year చైల్డ్ గురించి నేను చెప్పలేదు. మానియా, సిజోఫ్రేనియాస్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము ఇన్ ద మెంటల్ హెల్త్ నర్సింగ్ MCQsలో. సో టోటల్ 18 క్వశ్చన్స్. అండ్ ఇక్కడ కూడా దిస్ 48th క్వశ్చన్లో వాట్ ఆర్ దిస్ థెరపీస్ అని మనం డిస్కస్ చేసాం. ఒకవేళ మీకు ఆ నాలెడ్జ్ ఉంటే ఈ క్వశ్చన్ కూడా మీరు అటెంప్ట్ చేసేవాళ్ళు. సో టోటల్ 19 క్వశ్చన్స్ వచ్చాయి టిల్ వేర్ దిస్ 48th క్వశ్చన్ వరకు. ఇది కూడా బుల్మియా నెర్వోజా, ఎనోరెక్సియా నెర్వోజా గురించి తెలుసుకున్నాము. ఇది ఇండైరెక్ట్లీ దే హ్యావ్ ఆస్డ్. పైకా గురించి నేను డిస్కస్ చేయలేదు, బట్ మిగతా 2 గురించి నేను డిస్కస్ చేశాను. టిక్స్ అయితే చెప్పలేదు, బట్ ఆ నాలెడ్జ్ తోటి ఈ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో టోటల్ ఇక్కడ వరకు ఐ థింక్ 22 క్వశ్చన్స్ అయ్యాయి అనుకుంటున్నాను. సో అవి 7 అండ్ దీస్ ఆర్ 22 క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ గురించి 50th క్వశ్చన్ గురించి కూడా నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. సో లీవ్ ఇట్ ఆఫ్. సో టోటల్ 50లో మనం 23 అటెంప్ట్ చేయగలుగుతాం, 22 అవి, 7 29. సో 51 మోరో రిఫ్లెక్స్ అంటే అప్ టు 18 months, 0 to 18 months బేబీలో ఎలాంటి డెవలప్మెంట్స్ మనం చూస్తాము అనేది ఒక వీడియోనే చేశాను. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూసినట్టయితే డెఫినెట్లీ ఈ క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో టోటల్ 23 క్వశ్చన్స్. దెన్ దీని గురించి కూడా నేను డిస్కస్ చేయలేదు. చిల్డ్రన్ అంటే మోస్ట్లీ చైల్డ్ హెల్త్ నర్సింగ్కి రిలేటెడ్వి చేయలేదు నేను చాలాగా. అండ్ నెఫ్రోబ్లాస్టోమా ఇది కూడా నేను చేయలేదు. దిస్ క్వశ్చన్ ఆల్సో ఐ డిడ్ంట్ డిస్కస్డ్ ఇన్ మై వీడియో. ఈ క్వశ్చన్ IMNSI డిస్కస్ చేయలేదు. ప్లాసెంటా అబ్నార్మాలిటీస్ గురించి కూడా నేను నా వీడియోలో ఎక్కడ డిస్కస్ చేయలేదు. 56th క్వశ్చన్ బిషప్ స్కోర్ గురించి కూడా నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. సో టోటల్ 24 క్వశ్చన్స్ వచ్చాయి టిల్ ఎక్కడ 56 వరకు. అండ్ 57 ఇంజెక్షన్ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ గురించి కూడా నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. దెన్ 58th క్వశ్చన్ మోలార్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కూడా నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. EDD గురించి మనము మాట్లాడుకున్నాము. సో ఇది 25th క్వశ్చన్. ఓకే, సో యూ క్యాన్ అటెంప్ట్ దిస్ క్వశ్చన్. దెన్ MGSO4 ఎక్లాంషియా కేస్ గురించి, అంటే ఈ ఇంజెక్షన్ గురించి ఐ డిడ్ంట్ డిస్కస్డ్ ఎనీవేర్. సర్వైకల్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేసాం, కానీ అసిటిక్ యాసిడ్ టెస్ట్ అనేది దానికి ఉంటుంది అనేది ఇది ఆల్సో ఐ డిడ్ంట్ డిస్కస్డ్. ఓకే, డైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ వేలో కూడా ఆ టెస్ట్ గురించి డిస్కస్ చేయలేదు. అండ్ 62nd క్వశ్చన్ ఏంటిది అంటే ఇది ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ డిస్కస్డ్ ప్రొలాక్టిన్ హార్మోన్ గురించి రెస్పాన్సిబుల్. ఒకవేళ తెలిసి ఉంటే యూ క్యాన్ ఏబుల్ టు అటెంప్ట్ దిస్ క్వశ్చన్. సో
నెక్స్ట్ క్వశ్చన్ బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఒక వీడియోని చేసి పెట్టాను. ఒకవేళ ఆ వీడియో చూసి ఉంటే డెఫినెట్లీ ఈ క్వశ్చన్ని మీరు డెఫినెట్లీ అటెంప్ట్ చేస్తారు. సో నా వీడియోలోకి వెళ్ళి ఒకటి వచ్చింది కాబట్టి దిస్ ఆల్సో ఐఎమ్ కౌంటింగ్ 26th. యూట్రస్ ప్రొలాప్స్ గురించి నేను ఎక్కడ చెప్పలేదు. యాక్టివ్ ఇమ్యూనిటీ గురించి మైక్రోబయాలజీలో హ్యావ్ డిస్కస్డ్ దిస్. సో చెప్పాను, అంటే ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్. సో విత్ దిస్ 27th క్వశ్చన్ ఇట్ ఈస్. ఓకే, అవుట్ ఆఫ్ 65లో 27 వచ్చాయి. అండ్ హార్మోనల్ బర్త్ కంట్రోల్స్ గురించి ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్దే ఒక వీడియో చేసి నేను పెట్టాను. ఒకవేళ మీరు అది చూసుంటే డెఫినెట్లీ ఇది కూడా మీరు అటెంప్ట్ చేసేవాళ్ళు. టోటల్ 26 క్వశ్చన్స్. అండర్ 5 గురించి నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. అండ్ నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ ప్రోగ్రామ్ 75/25 అనేది కూడా నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు దీని గురించి. 69th question, data presented through section or portions of a circle is known as. It is a like a general question, 9th question attempt చేయొచ్చు మీరు. అండ్ దిస్ వన్ డిస్కషన్స్ ఎక్కడ నేను డిస్కస్ చేయలేదు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద నర్సింగ్ ఎడ్యుకేషన్, బట్ యాజ్ ఏ జనరల్గా టాపిక్గా యూ క్యాన్ ఏబుల్ టు డిస్కస్ దట్ క్వశ్చన్. అండ్ దిస్ వన్ వాట్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రిలేటెడ్ టు స్టాండర్డ్ ఆఫ్ గుడ్ డయాగ్రామ్ ఎక్సెప్ట్. ఇది కూడా మీరు ఐడియా ఉంటే యూ క్యాన్ అటెంప్ట్ ఇట్. సో అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ మీకు 10 వచ్చాయి. ఓకేనా? సో ఇది నేను రీసెర్చ్ది, ఐ డిడ్ డిస్కస్డ్. సో జనరల్గా అటెంప్ట్ చేసేవి 10 వచ్చాయి. 27 క్వశ్చన్స్ నేను చెప్పిన దాంట్లోకి వెళ్ళి వచ్చాయి ఇప్పుడు వరకు. ఓకే, 73 క్వశ్చన్, నర్స్ ఎక్స్పీరియన్స్ ఎట్ నైట్ షిఫ్ట్ ఈజ్ నెగిటివ్లీ రిలేటెడ్ టు ద లెంత్ ఆఫ్ స్టే ఆఫ్ పేషెంట్స్ ఇన్ హాస్పిటల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. హైపోథిసిస్ గురించి నేను డిస్కస్ చేయలేదు. సెయింట్ జాన్స్ అంబులెన్స్ గురించి కూడా నేను డిస్కస్ చేయలేదు. ఇది ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ గురించి మాట్లాడాను, లైక్ నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్లో అనుకుంటా. సో దిస్ ఇస్ ద 28th క్వశ్చన్ విచ్ యు గాట్ ఫ్రమ్ మై వీడియోస్. ఓకేనా? దీన్ని అటెంప్ట్ చేయగలుగుతారు మీరు. సో 76th క్వశ్చన్ కూడా యూ క్యాన్ ఏబుల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ సర్వీస్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ ఓకే, దిస్ ఓకే నాట్, బట్ నేనైతే డిస్కస్ చేయలేదు. ఇది కూడా నేను డిస్కస్ చేయలేదు. పర్పస్ ఆఫ్ ఇన్సిడెంట్ రిపోర్టింగ్, ఇది కూడా ఐ డిడ్ డిస్కస్డ్. ఓకే, టు ఇంప్రూవ్ ద క్లయింట్ సేఫ్టీ అండ్ హెల్త్ కేర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్సిడెంట్, ఐ డోంట్. ఇది కూడా నేను 79th క్వశ్చన్ కూడా డిస్కస్ చేయలేదు. సో ద ప్రాసెస్ ఆఫ్ డిస్కార్డ్, ఇది కూడా ఎవరైతే బెడ్ సైడ్ ప్రాక్టీస్ ఉంటుందో వాళ్ళకి కండమ్నేషన్ అనేది తెలుసు. సో ఇది కూడా మీరు రాయగలరు. సో టోటల్ 11 క్వశ్చన్స్ నా వీడియోస్లో నుంచి 28 క్వశ్చన్స్ వచ్చాయండి. టోటల్ 39 క్వశ్చన్స్ యూ క్యాన్ ఏబుల్ టు, అంటే మోస్ట్లీ అప్రాక్సిమేట్లీ 50 క్వశ్చన్స్ వచ్చాయండి, 50%. సో ఐ డోంట్ థింక్ సో. సో నా మెయిన్ మోటో ఇక్కడ ఈ వీడియో తీయడానికి కారణం ఒకటేనండి, అంటే ర్యాపిడ్గా, అందుకే నేను లాస్ట్ మూమెంట్లో కూడా వీడియోస్ అంతగా చేయలేదు. ఎందుకంటే అన్నెసెసరీగా మీ దాంట్లో ఏమంటారు, ఒక దిస్ థింగ్ డౌట్ని క్రియేట్ చేసినట్టు అవుతుంది. అప్పటికే మాక్ టెస్ట్ చేస్తుంటేనే మీకు చాలా డౌట్స్ వచ్చాయి, అందుకే నేను చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైనా లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. ఏదైనా ప్రిపరేషన్ చేయాలంటే అది day 1 నుంచే స్టార్ట్ చేయాలనేదే నేను ఆ మోటోతోటి ఈ వీడియోని తీసుకొచ్చాను. ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్. మీకు ఏమన్నా ఈ వీడియో గురించి సంబంధించింది ఏమైనా కామెంట్స్ ఉంటే, ఏమన్నా నేను చెప్పాలని అనుకుంటుంటే జస్ట్ కామెంట్లో చెప్పండి. ఐ విల్ డిస్కస్ దిస్ ఆల్ ఎవ్రీథింగ్ విత్ యూ. సో ఈ వీడియో తీయడానికి కారణం కూడా ఏంటిదంటే, అట్లీస్ట్ ఈ పేపర్ నా ఛానల్లో ఉంటుంది అండ్ ఫ్యూచర్ ఫర్దర్ రిఫరెన్స్ పర్పస్లో కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనేదే నేను ఈ వీడియో చేశాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. We will meet in the next video. Till then, take care. Bye. If you make a bad man sing, oh,